ఆరోగ్యపరంగా గుండె ముఖ్యమైనటువంటి అవయవము అని అనుకుంటూ ఉంటారు కదా. అయితే ఇంతే ముఖ్యమైన అవయవం మరొకటి ఉంది. ఇదే లివర్, అంటే కాలేయం. అయితే ఇలాంటి ఈ కాలేయపు ఆరోగ్యాన్ని పెంచుకునేటువంటి అద్భుతమైన ఆహారాలు ఉన్నాయి, పథ్యాలు ఉన్నాయి. వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. కాలేయం, లివర్, దీని ఆరోగ్యాన్ని పెంచే అద్భుతమైన ఆహారాలు ఉన్నాయి. వీటిని మనం తెలుసుకుందాం. మన భారతదేశంలో మారుతున్న జీవనశైలి వల్ల కాలేయ సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే అతిపెద్ద అంతర్గత అవయవము ఈ కాలేయం. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా కాలేయాన్ని రంజక పిత్త స్థానం కింద భావిస్తాం. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటుగా జీర్ణక్రియకి సహాయపడుతుంది, జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కాలేయంలో టాక్సిన్స్ లేదా ఈ వ్యర్థాలు పెరిగిపోవటం వల్ల శరీరం మొత్తం కూడా అనారోగ్యానికి గురవుతుంది. సరైన ఆహార నియమాలను పాటించడం ద్వారా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. ముందుగా మనం చెప్పుకోవాల్సిన ఒక ఆశ్చర్యకరమైన పదార్థం ఉంది. మామూలుగా అందరూ దీన్ని భయపడుతుంటారు, కానీ ఇది పరిమితంగా తీసుకుంటే కాలేయానికి మంచి చేస్తుంది. ఇంతకీ ఏమిటిది? కాఫీ, టీ, వీటిని ఎక్కువ మంది భయపడుతూ ఉంటారు, కానీ ఇవి కూడా సహజ పదార్థాలే. వీటిని పరిమితంగా తీసుకున్నప్పుడు సహాయపడతాయి. రోజు పరిమితంగా ఈ కాఫీ తాగటం వల్ల కాలేయానికి రక్షణ లభిస్తుంది. అయితే బ్లాక్ కాఫీ తాగితే మంచిది, లైట్గా. ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది. కాలేయపు కణాల తాలూకు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. పరిశోధనల ప్రకారంగా కాఫీలో ఉండే కొన్ని రసాయనాలు కాలేయంలో ఉండే హానికరమైన ఎంజైమ్ల స్థాయిని తగ్గించి ప్రాణాంతక వ్యాధుల ముప్పుని నివారిస్తాయి. తర్వాత మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది గ్రీన్ టీ గురించి. ప్రతిరోజు కూడా ఉదయం ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోవటం వల్ల శరీరంలో వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి. గ్రీన్ టీ మంచిది కదా అన్నాం కదా అని మరీ కప్పులు తాగకూడదు, మళ్ళీ ఎసిడిటీ వస్తుంది. జస్ట్ ఒక కప్పు, యాంటాక్సిడెంట్ ఉంటాయి. ఇది కాలేయం చుట్టూ అదనపు కొవ్వు చేరకుండా అడ్డుకుంటుంది. గ్రీన్ టీలో ఆక్సీకరణ నిరోధకాలు, అంటే యాంటాక్సిడెంట్స్ అనేవి మన హెల్త్కి సహాయపడతాయి. ఇవి కాలేయపు కణాన్ని మెయిన్గా దెబ్బతినకుండా రక్షిస్తాయి. తర్వాత మనం మరీ చెప్పుకోవాల్సింది బెర్రీల గురించి. ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. అంటే ఏమిటి? బ్లూబెర్రీస్, క్రాన్బెర్రీస్, ఇలాంటి పండ్లని క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి కాలేయంలో రోగ నిరోధక శక్తిని పెంచి కణజాలం దెబ్బతినకుండా చూస్తాయి. ఈ పండ్లలో, బెర్రీస్లో శక్తివంతమైన పోషకాలు ఉంటాయి. ఇవి కాలేయంలో ఏర్పడే ఆ స్పాట్స్ని, మచ్చల్ని, ఇన్ఫెక్షన్స్ని చాలా సమర్థవంతంగా అడ్డుకుంటాయి. ఇక తర్వాత మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ద్రాక్ష గురించి. ఎరుపు, నలుపు రంగులో ఉండేటువంటి ఈ ద్రాక్ష పళ్ళని గింజలతో సహా తినడం కాలేయానికి ఎంతో మంచిది. గింజలతో సహా తినాలి. ఇవి కాలేయంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించి సహజంగానే దాని పనితీరుని మెరుగుపరుస్తాయి. ద్రాక్షలో ఉండేటటువంటి రెస్వెరట్రాల్ అనేటటువంటి సమ్మేళనాలు కాలేయానికి రక్షణ కవచంలాగా పనిచేసి దాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ప్రూన్స్ గురించి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఎండబెట్టినటువంటి ప్లమ్స్ లేదా ప్రూన్స్, వీటిని తినటం వల్ల రేగు ఇలాంటి వాటిని జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ఇవి కాలేయం పైన పడే ఒత్తిడిని తగ్గించడంలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. పునుసులో ఉండేటటువంటి పీచు పదార్థం కానీ, పోషకాలు కానీ, ఇవన్నీ కాలేయంలో పెరిగిపోయిన హానికరమైన కొవ్వుల్ని త్వరగా కరిగించడానికి సహాయపడతాయి. మాంసాహారులకి ఏది తినాలన్నా భయమే. దీనికి ఒక మంచి ఆప్షన్ చేపలను వారానికి 2 సార్లు తీసుకుంటూ ఉంటే వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. మామూలుగా ఎక్కువ ఉండే చేపలను కూడా ఎంచుకొని తీసుకోవచ్చు. ఆహారంలో వీటిని భాగం చేసుకోవాలి. ఇవి కాలేయంలో కొవ్వు తాలూకు ఆ పరిమాణాన్ని సమతుల్యంగా ఉంచుతాయి. శాస్త్రీయంగా చూస్తే చేపల్లో ఉండేటువంటి ఆ ఫ్యాటీ యాసిడ్స్, ఆ కొవ్వు అమ్లాలు కాలేయంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించి హానికరమైన ఎంజైమ్ల విడుదల కాకుండా వాటిని అడ్డుకోవడానికి ఇవి సహాయపడతాయి. తర్వాత మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది నట్స్ గురించి. అంటే ఏమిటి? బాదం, వాల్నట్స్, ఇలాంటి గింజల్ని ప్రతిరోజు ఒక గుప్పెడు మోతాదుగా తీసుకుంటూ ఉండాలి. ఇది కాలేయానికి మంచి పోషకాలను అందిస్తాయి. ఇవి ప్రధానంగా కాలేయపు వ్యాధులు రాకుండా సమర్థవంతంగా రక్షణ కల్పిస్తాయి. నట్స్లో ఉండేటువంటి వైటమిన్ ఈ, ఆరోగ్యకరమైన కొవ్వులు కాలేయంలో ఇన్ఫ్లమేషన్ తాలూకు తీవ్రతని తగ్గిస్తాయి. ఇక మామూలుగా మనకి
ఈ కాలేయం వంటంతోనే నూనెలు పడవనుకుంటూ ఉంటారు. అయితే దీనికి ఒక ఎక్సెప్షన్ ఏంటంటే ఆలివ్ నూనె. ఈ ఆలివ్ నూనె వాడుకోవచ్చు. అయితే మన ఇండియన్ పద్ధతిలో తిరగమూత పెట్టడానికి, మరిగించడానికి కాదు, ఆలివ్ నూనెని నెయ్యి వాడినట్టుగా వాడాలి. అంటే వంటల్లో సాధారణ నూనెలకు బదులుగా మామూలుగా స్టీమ్ కుక్ చేసి పైన సీజనింగ్ లాగా ఆలివ్ ఆయిల్ వాడుకోవాలి. ఎందుకంటే దానికి స్మోక్ పాయింట్ చాలా తక్కువ కాబట్టి దాని టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. మనం శనగ నూనె వేడి చేసినట్టు వేడి చేస్తే. కాలేయపు ఆరోగ్యానికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కాలేయంలో రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. పరిశోధనల ప్రకారంగా ఆలివ్ నూనె కాలేయంలో కొవ్వుని పెరిగిపోకుండా నిరోధించి ఈ మెరుగైనటువంటి ఎంజైమ్ల పనితీరుకి కారణం అవుతుంది. తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సింది ఓట్ మీల్ గురించి. ఓట్స్, అమెరికన్ ఓట్స్ అంటారు. రోజు ఉదయం అల్పాహారంలో ఈ ఓట్ మీల్ తీసుకోవటం వల్ల శరీరానికి అవసరమైన పీచు పదార్థం లభిస్తుంది. ఇది ఆ బరువుని కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది. అంటే కాలేయానికి మేలు చేస్తుంది. ఓట్స్లో ఉండేటువంటి బీటా గ్లూకాన్స్ అనేటువంటి సమ్మేళనాలు కాలేయంలో కొవ్వు శాతాన్ని తగ్గించడంతో పాటు ఇన్సులిన్ నిరోధకతని పెంచుతాయి. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయం మీకు మనవి చేయాలి. కాలేయం మన శరీరానికి ఒక పవర్ హౌస్ లాంటిది. దీన్ని ఆరోగ్యం ఉంచుకోవాలి. అంటే దీని ఆరోగ్యం మనం తినేటువంటి ఆహారం పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ సహజ ఆహారాల్ని మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోవటం ద్వారా కాలేయాన్ని దీర్ఘకాలం పాటు సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ పాటికి ఏదైనా కాలేయ సంబంధ సమస్యలు వస్తే దీనికి ఆయుర్వేదంలో చాలా చక్కటి ఔషధాలు ఉన్నాయి. నిజానికి ఆయుర్వేదం ఫేమస్ అయిందే ఈ కాలేయం తాలూకు హెల్త్ని కాపాడే డ్రగ్స్ తోటి. ఉదాహరణకు లివ్ 52 లాంటివి ఎన్నో ఉన్నాయి. అయితే ఆ పరిస్థితిని బట్టి, ఆ సమయ సందర్భాలను బట్టి, కోమార్బిడిటీస్ని బట్టి వీటిని పర్సనల్గా ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, లవ్ యూ ఆల్. శుభం.